హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన వారాలన్నింటిలో కూడా దేవుడు మన సురక్షితంగా మనల్ని భద్రపరిచినందుకు దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలోకి మనం వెళ్లే ముందు మనకు చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోకి వెళ్దాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రత్యేకించి ఈ యొక్క పునరుద్ధాన వేళ తండ్రి, మా అందరితో మీరు మాట్లాడదలుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం అనే ఖడ్గంతో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి వారిలో ఉంటున్నాక ప్రతి ఒక్క అవలక్షణాన్ని కూడా మీరు ఛేదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ముఖ్యంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి వారితో మీరు ప్రత్యేక రీతిలో మాట్లాడి మీ కొరకు వారిని సిద్ధం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీ ఆత్మ అధ్యక్షతలో మేమందరం నడువు లాగున తండ్రి కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో ఒక విషయాన్ని మీకు ముందుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి అన్ని వారాలు కూడా మనం ఈ యొక్క క్రమాన్ని మనం తప్పకుండా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. కానీ ఒక సాంకేతిక లోపం వలన మరి యొక్క గడిచిన వారంలో మేము రిలీజ్ చేయలేకపోయాం. దాన్ని బట్టి మేము చాలా చింతిస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప వలన మరలా ఈ యొక్క మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మరి ఈ రోజు ఒక అంశం ఏంటంటే మనం ఎలా ఆశీర్వదింపబడగలం అని. ఇది మనం చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండాలని ఆశపడతా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదానికి కొరకే ఆరాటపడతా ఉంటారు. కనుక ఈ రోజు మనకు అంశం ఏంటంటే ఎలా నీవు ఆశీర్వదింపబడగలవు అనేది అంశం. అయితే ఒకసారి మన వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు ఏంటి ఈ యొక్క ఆదికాండం 26వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే మొట్టమొదటిగా వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే గెరారు దేశం, ఈ యొక్క ఇస్సాక్ అనే ఒక వ్యక్తి, అంటే ఈ యొక్క అబ్రహాము మరి ఆయన ఉంటున్న కాలంలో మరి మొదటిసారి కాకుండా రెండోసారి ఇక్కడ గొప్ప కరువు వచ్చినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. అయితే మరి కరువు వచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగా ఒక దేశంలో కరువు వచ్చినప్పుడు పక్క దేశానికి వలస వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళి వారికి కావాల్సిన తిండి గింజలన్నీ కూడా వారు సేకరించుకొని లేకపోతే అక్కడ పని చేసుకొని బ్రతకడం షరా మామూలు. అయితే ఇక్కడ కూడా ఈ గెరార్ దేశంలో అంతా కూడా అక్కడ గొప్ప కరువు వచ్చిందట. ఆ కరువు ప్రాంతంలో మరి ఇక్కడ ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇక్కడ ఇస్సాక్ అనగా
ఇక్కడ అబ్రహాం ఒక కుమారుడు, మరి వాగ్దాన కుమారుడు, వాగ్దాన పుత్రుడు అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఈయన ఏం చేశాడట, ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చూడండి, ఇది చాలా కష్టం. ఎందుకంటే విత్తనం వేసి 100 ఫలాన్ని పొందడం ఏంటి, అది మామూలుగా అయితే అవకాశం ఉంటుంది. కానీ ఈయన కరువు ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈయన విత్తనము విత్తినప్పుడట 100 ఫలాన్ని ఈయన పొందగలిగాడు. ఇంకా ఆ దేశమంతటిలో కూడా ఈయన దేవుడు యెహోవా ఆశీర్వదించను కనుక ఈయన గొప్పవాడాయను అని కూడా ఇక్కడ వాక్యం చదివిస్తుంది. అంటే ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈయన ఈ యొక్క కరువు ప్రాంతంలో ఉంటూ ఈ యొక్క వ్యక్తిగా ఏం చేస్తారట, ఇక 100 ఫలాన్ని పొందాడు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకసారి ఆలోచించండి. సాధారణంగా అన్ని కూడా అనుకూలిస్తేనే ఈ యొక్క సక్సెస్ అనేది 100 రెట్లు 100% అది పొందడం అనేది చాలా కష్టం, అరుదైన విషయం. అలాంటిది ఇక్కడ కరువు వచ్చినప్పుడు, సాధారణంగా కరువు అనేది వచ్చినప్పుడు పంటలు పండవు, వర్షాలు పడలేనప్పుడు పొలాలు ఇక పంటలు అనేది పండవు సాధారణంగా. అలాంటి సమయంలో కూడా వర్షం లేదు, అలాంటి సమయంలో కూడా ఆయన కరువు ప్రాంతంలో ఈయన విత్తినప్పుడు కూడా దేవుడు 100 ఫలాన్ని ఇచ్చాడు. అయితే ఈ వ్యక్తికి అది ఎట్లా సాధ్యపడింది, మరి ఆయన సక్సెస్ రేట్ గల కారణం ఏంటి అనేది మనం ఈ రోజు మరి వాక్యంలో మనం చూద్దాం. అయితే మొట్టమొదటిగా నేను మీకు ఈ యొక్క ఇస్సాకు అనే విషయం గురించి, ఈ యొక్క ఇస్సాకు అంటే మరి అర్థం ఏంటంటే నవ్వుట అనేది ఇక్కడ అర్థం. ఇక్కడ ఒకసారి మనం గమనిద్దాం. మరి ఆదికాండము 21వ అధ్యాయము 3వ వచనం మరియు 5వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు షారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అంటే ఇక్కడ షారాకి అబ్రహాంకి ఎప్పుడు సంతానం కలిగిందంట అండి? మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్పులోకి వచ్చింది? 100 సంవత్సరాలు అబ్రహాంకి, షారాకి 90 సంవత్సరాలు. అంటే ఇంతటి వయసులో వారు యొక్క కుమారుణ్ణి పొందుకున్నారు. అంటే ఇక్కడ అంతవరకు కూడా అబ్రహాం జీవితంలో ఎన్నో కొడుదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొంటూ ఆయన జీవితాన్ని ముందుకి నెట్టుకుని వస్తున్న సమయంలో మరి ఒక్కసారిగా అనేకమైన కష్టాలు వారు చాలా చవి చూస్తున్న సందర్భంలో మరి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జన్మించాడు. తద్వారా వారి యొక్క జీవితంలో గొప్ప సంతోషం అనేది వారు చూడగలిగారు. చూడండి, మరి అందుకనే వారు ఆ పేరు ఇస్సాకు అని పేరు పెట్టారట. చూడండి, మీ అందరికీ కూడా ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకి ఒక్కొక్క విచిత్రమైన అర్థాలు కూడా ఉంటాయి. అట్లానే ఇక్కడ ఇస్సాకు అనగా నవ్వుట అనే అర్థం. ఎప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు ఎప్పుడు నవ్వగలుగుతారు? మీ నోరులో ఎప్పుడు నవ్వు ఉంటుందంటే మీ హృదయంలో సంతోషం ఉన్నప్పుడు మాత్రమే మీరు నవ్వగలుగుతారు. అట్లానే ఇక్కడ ఇస్సాకు కూడా మరి పుట్టినప్పుడట మరి అబ్రహాం వారు పనివారు వీరంతా కూడా ఎంతో ఆనందపడ్డారట. మరి వాక్యం ఆ విధంగా చెబుతుంది కనుక. అయితే కొంతమంది నవ్వులో చాలా అర్థాలు ఉంటాయి. వారు నవ్వుతున్నప్పుడు వాళ్ళక నవ్వులో చాలా వ్యంగ్యంగా ఉంటది. చాలే చేసావు, చాలే అని ఆ విధంగా వారు హాస్యాస్పదంగా వారి ఇతరుల్ని కించపరిచే రీతిలో, అవమానపరిచే రీతిలో వారు నవ్వు చాలా విచిత్రంగా ఉంటది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే షారా అబ్రహాం కూడా మరి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం అది మీ జీవితంలో నెరవేరుస్తాను అని అంటున్నప్పుడు కూడా వారు నవ్వారు. మొట్టమొదటిగా షారా నవ్వింది. ఆ నవ్వులో ఏంటంటే అర్థం అవిశ్వాసమైన నవ్వు. ఎందుకంటే ఈ వయసులో నాకు పిల్లలేంటి అని చెప్పి తనలో తానే ఒకలాంటి యొక్క భావనతో నవ్వినట్టు మనకు అక్కడ వాక్యం చూపిస్తుంది. అట్లానే అబ్రహాం కూడా, ఆయన కూడా నవ్వినట్లు. అంటే ఒక్కొక్కరు నవ్వులో ఒక్కొక్క అర్థాలు ఉంటాయి. కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడు నవ్వగలవు? నిజంగా నీ యొక్క హృదయంలో సంతోషం ఉంటేనే. హల్లెలూయా. కనుక ఈ రోజు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. మరి మీరు మీ యొక్క నోటిలో నిజముగా నవ్వు ఉందా?
ఆ నవ్వుకి కారణం అనేది ఒక ఆనందం అనేది మీ హృదయంలో నిజంగా ఉందా? దేవుడిని నిజంగా నువ్వు కలిగినట్లయితే సంపూర్ణంగా నువ్వు ఈ రోజు నవ్వగలుగుతావు. అయితే ఇక్కడ ఒకసారి మరి దావీదు భక్తుడు కూడా కీర్తనలు 126 రెండో వచనంలో మనం గమనించినట్లయితే, మనము కల కనిని వారి వలె నుంటిని, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశారని అన్యజనులు చెప్పుకొనిది. చూసారా, ఇక్కడ మనము కలకని వారి వలె నుంటిని, మన నోటి నిండా నవ్వు ఉంటుందట. మన నోటి నిండా నవ్వు ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. చూడండి, ఒక వ్యక్తి అన్నట నవ్వకపోవడం కూడా ఒక రోగం అట. కాబట్టి అయితే అలా అని చెప్పాను కదా అని చెప్పి ఈ రోజు నుంచి మీరు ఎవరిని చూసినా సరే పక్క నవ్వుతున్నారు అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ నువ్వు నిజంగా నవ్వాలి అనేసి అంటే మీ హృదయంలో ఆనందం ఉండాలి. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి మనం సంపూర్ణంగా మనం పొందుకోగలుగుతాం. అయితే మనం అనుకుంటాం, నేనే లేదండి, మరి రోజు కూడా నేను నవ్వుతూనే ఉంటాను, చాలా సంతోషంగా ఉంటాను అంటే ఆ సంతోషానికి కారణం ఎవరు? అది దేవుడు అని మీరు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలి. అంతేకాదు కానీ దేవుడు ఇచ్చినాక ఆనందము సంతోషము సదాకాలము కూడా ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ రోజు కానీ మీరు నిజముగా పాపంలో ఉన్నట్లయితే మీ నోట ఆ నవ్వు ఉండదు. కాబట్టి సంతోషంగా మనం హృదయపూర్వకంగా నవ్వి చాలా మంది ఎన్నో ఏళ్ళు కూడా అయ్యి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దిల్ జస్ట్ యాక్ట్, ఒక నటిస్తూ ఉంటారు. ఎందుకంటే పైనే వారు అక్కడ నవ్వులు, కానీ హృదయ అంతరంగంలోంచి అయితే అలాంటి యొక్క నవ్వులు వారు కనపరచలేరు. ఎందుకంటే అది నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉంచున్నప్పుడు మాత్రమే నీ యొక్క హృదయం సంతోషంగా ఉంటుంది. తద్వారా నీ నోట్లోంచి వెలువడేది ఒక ఆనందకరమైన ఒక చక్కటి ఒక నవ్వు. కనుక ఒకసారి ఆలోచించండి, మరి ఆ కాలంలో మరి ఇస్సాకు పుట్టినప్పుడట అబ్రహాం అనేక సంవత్సరాలు పడిన కష్టం అంతా కూడా ఇస్సాకు జన్మించినప్పుడు ఆయన ఎంతో ఆనందించాడట. కాబట్టి మరి ఇస్సాకు జననం అనేది అబ్రహాంని ఆనందపరిచింది. అబ్రహాం ఒక కుటుంబీకులు ఆనందపడ్డారు, అబ్రహాం ఒక పనివారు ఆనందపడినట్టు వాక్యం చెబుతుంది. అయితే ఈరోజు నీ పుట్టుక ఎంతమందిని సంతోషపరచగలిగింది? ఒకసారి పరీక్ష చేసుకోండి. అయితే ఇక్కడ కూడా ఒకసారట ఈ యొక్క నెబుకద్నెజర్ అనే ఒక రాజు మరి బబులోను సామ్రాజ్యంలోకి మరి చెరపట్టినబడిన యూదులందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు పెట్టినప్పుడు వారి నదీ ప్రవాహం దగ్గర కూర్చున్నప్పుడట వాళ్ళంతా కూడా దిగాలుగా కూర్చున్నారట. అయితే ఈ బబులోనీయులు అంటున్నారట, ఏ అలా ఎందుకు కూర్చున్నావు? మీరు చక్కగా పాడతారట కదా, చక్కగా వాయిద్యాలు కూడా వాయిస్తారట కదా అని ఇశ్రాయేలు ప్రజల్ని వారు అంటున్నప్పుడు వారు చాలా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే వారు ఉన్న స్థితి ఎలాంటిదంటే వారు చెరపట్టి తీసుకొని వెళ్ళిన వారుగా ఉన్నారు. కనుక వారు ఆ స్థలంలో ఒక బానిసత్వంలో ఉంటున్నారు. కాబట్టి వారు అన్నారట, మాకు సితారులన్నీ కూడా నిరవంజి చెట్లకు తగిలించామన్నారట. అంటే ఇక్కడ నిరవంజి చెట్లు అంటే అది నిరాశ అని అర్థం. అంటే వారికి ఉన్నాక ఆనంద గానములు చేసే వాయిద్యాలన్నీ కూడా ఆ నిరాశకు వారు పెట్టేసినప్పుడు వారి నోట్లో నవ్వు ఎలా ఉంటుందండి? వారి హృదయంలో ఆనందం ఏ విధంగా ఉంటుంది? కాబట్టి వారు దాస్యపు అనే కాడిలో వారు ఉన్నప్పుడు వారు నిజంగా సంతోషించలేరు. కాబట్టి మీరు కూడా దాస్యపు అనే కాడిలో మీరు చిక్కుకున్నప్పుడు మీరు కూడా సంతోషించలేరు. కనుక దేవునికి వ్యతిరేకముగా మీరు జీవించినప్పుడు మీ నోట నవ్వు ఉండదు, మీ హృదయంలో సంతోషం అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి మన ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే మరి ఇక్కడ వారు చేస్తున్న పనుల్లో వారికి ఆనందం లేదు. ఎందుకంటే వారు చెరపట్టిబడి వెళ్ళినందుకు వాళ్ళకి దాస్యం అనే కారులో చిక్కుకున్నందుకు వారి యొక్క హృదయంలో సంతోషం లేదు, నోటిలో నవ్వు లేదు. కాబట్టి చాలా మంది ఇదే రకంగా వారి యొక్క దాస్యంలో చిక్కుకున్నందున వారు నిజమైన సంతోషాన్ని కనపరచలేరు. అయితే కొంతమంది ఎవరైతే సహాయం కోరి మన దగ్గరకు వచ్చారో వారు
వాళ్ళు ఎటు తోచలేని పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో వారు మన దగ్గరికి సహాయం కోరి వచ్చినప్పుడు మనం వాళ్ళని వ్యంగ్యంగా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కానీ మనం వాళ్ళని ప్రోత్సహించాలట, వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే మన బట్టి వారు సంతోషించే రీతిలో కూడా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. యోబు 29-24 అధ్యాయంలో ఈ విధంగా ఉంది. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయురైరి అని ఉంది. అంటే ఇక్కడ యోబు స్నేహితులు వారు వచ్చినప్పుడట, మరి వాళ్ళ వాళ్ళ ఆశారహితం అంటే ఆశ అనేది లేదు వారి జీవితంలో, నిరాశలో ఉన్నారట వాళ్ళంతా కూడా. అంటే వారికి చెప్పలేని ఒక బాధ ఉంటున్నప్పుడు వారు యోబు దగ్గరికి వచ్చినప్పుడట, యోబు వారిని చూసి చిరునవ్వును చిందించారట. ముఖ ప్రకాశం ద్వారా వారికి సైట్ చేసినప్పుడట వారందరూ కూడా అలర్ట్ అయిపోయారు, ప్రోత్సహించబడారట. అంటే ఆ నవ్వులో కూడా ఎంతో అర్థం ఉంది. అంటే నేనున్నాను మీకు ఎందుకు అని భరోసా ఇస్తున్నట్టు. కనుక ఆ విధంగా ఉండాలి. కానీ అలాంటి వ్యక్తులు ఆశారహితులు, అంటే ఆశ లేని వారు, నిరాశలో నిస్పృహలో ఉంటున్న వ్యక్తులు మన దగ్గరికి సహాయం కోరి వచ్చినప్పుడు మనం చూసి ఒక విచిత్రమైన ఒక వ్యంగ్యంగా నవ్వాం అనుకోండి, ఆ నవ్వులో వీడికి ఇలాగే అవ్వాలి, ఎందుకంటే వీడికి ఇదే సరైన శాస్తి అని చాలా విధంగా కొంతమంది ఒక అహోభావాలు అనేది చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యోబు అయితే అట్లా చేయలేదు, కానీ వారిని ప్రోత్సహించారట. ఈయన ముఖ ప్రకాశం ద్వారా ఈయన పర్మిషన్ లేకుండా వారు ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఈయన ఎంతగా నడిపించాడు అనేది ఒకసారి ఆలోచించండి. కనుక మీరు అర్థం చేసుకోవాలి ఒక విషయం ఏంటంటే, మరి ఇస్సాకు పుట్టుక ద్వారా అనేకులు సంతోషించారు, నవ్వారు, ఆనందపడ్డారు అని అన్నప్పుడు, మరి నీ పుట్టుక ద్వారా ఎంతోమంది నిజంగా ఆనందపడుతున్నారు. అయితే నీ పుట్టుక ద్వారా అంటే ఇక్కడ దేవుడు నిన్ను కలిగి ఉంచున్నప్పుడు ఆ సంతోషము, ఆ ఆనందము వేరే ఉంటుంది. కనుక అయితే ఇక్కడ ఇస్సాకు ఆయన అంత నూరంతల ఫలం పొందడానికి గల కారణం కూడా ఆయన జీవితము దేవునికి అంగీకారంగా ఉన్నందున ఆయన హృదయంలో దేవుడు సంతోషాన్ని నింపాడు. తద్వారా ఇతరులు కూడా ఆయన్ని చూసి ఆనందించారు. కనుక తన జీవితము చాలా ఫలభరితంగా దేవుడు చేయాలని నిశ్చయించుకున్నాడు. కనుక ఈరోజు నిన్ను బట్టి దేవుడు మరి ఎంతమందిని ఆశీర్వదించాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. అంటే వారందరూ ఆశీర్వదింపబడాలంటే నీ జీవితం దేవునికి అంగీకారంగా ఉందా లేదని ఒకసారి వ్యక్తిగత పరిశీలన మనం చేసుకోవాలి. కాబట్టి అందుకని ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీ 10:33 మనం గమనిస్తే, ఈలాగా నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటున్నాడు. చూడండి, దిస్ ఇస్ రియల్లీ ఇంపాసిబుల్, చాలా కష్టం. ఎందుకంటే అన్ని విషయాల్లో అందరినీ కూడా సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారంటే ఈ అపోస్తలుడైన పౌలు. అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ఇతరుల్ని సంతోష పెడుతున్నారా? ముఖ్యంగా దేవుడిని సంతోష పెట్టే వారిగా ఉంటున్నారా? ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితం కూడా నూరంతలో ఫలభరితంగా దేవుడు ఇస్సాకుకి ఏ విధముగా చేశాడో మిమ్మల్ని కూడా ఆ రీతిలో చేసి మిమ్మల్ని బట్టి అనేకులు ఆశీర్వదింపబడేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇది మొదటి ఒక రహస్యంగా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఇస్సాకు జీవితం ఫలభరితంగా ఉందంటే ఆయన జీవితము దేవునికి అంగీకారంగా ఉంది. తద్వారా అనేకులు ఆయనను బట్టి సంతోషించారట. కాబట్టి ఈరోజు మీరు కూడా మీ జీవితం కూడా దేవునికి అంగీకారంగా ఉంటున్నప్పుడు మిమ్మల్ని బట్టి అనేకులు సంతోషించాలి, ముఖ్యంగా దేవుడు కూడా సంతోషించాలని నేను ప్రార్థిస్తున్నాను. మరి రెండోది కూడా మనం చూస్తే ఇస్సాకులో ఏముందట? సంపూర్ణ విధేయత ఉందట. సంపూర్ణ విధేయత. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒబీడియన్స్ బట్ అ కంప్లీట్ ఒబీడియన్స్ అట. ఇక్కడ కూడా మనం ఒకసారి ఆదికాండాన్ని మనం పరిశీలిద్దాం. 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనం చూస్తే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా,
అంటే ఇక్కడ చూడండి ఒకసారి, అబ్రహాముకి 100 సంవత్సరాలు అయినప్పుడు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం నెరవేర్పులోకి వచ్చింది. మరి అలాంటిది పుట్టగా పుట్టగా ఆయనకు ఒక కుమారుడు పుడితే, దేవుడు ఇచ్చిన కుమారుడు వాగ్దాన పుత్రుడు, ఆ కుమారుణ్ణి దేవుడు మరలా అడిగితే అప్పుడు ఏ విధంగా ఉంటది? ఒకసారి ఆలోచించండి. మరి ఆ మీకు కానీ దేవుడు అలాంటి ఒక వాగ్దానం చేస్తే మీ జీవితంలో, నేను నీకు ఇది ఇస్తానని చెప్పినప్పుడు అనేక సంవత్సరాలు మీరు దాని కొరకు ఎదురు చూసి మొత్తానికి మీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్నప్పుడు, అదే మళ్ళా దేవుడు తిరిగి అడిగినట్లయితే నాకు అది ఇచ్చి అన్నప్పుడు దాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? ఒకసారి ఆలోచించండి. మీరైతే అదేంటి దేవా అలా చేస్తున్నావు ఏంటి, ఎంతకాలం నన్ను ఎదురు చూడమన్నావు, ఆఖరికి ఇచ్చావు, మళ్ళీ నువ్వే తీసేసుకున్నావు అని చెప్పి మీరు దేవుడితో గొడవాడతారు, లేకపోతే దేవుని మీద అలిగేస్తారు, దేవుడితో మీరు మాట్లాడడం మానేయచ్చు. కానీ ఈ అబ్రహాం అయితే అట్లా చేయలేదట. ఆయన ఏమీ చేయలేదు. కానీ ఏ తండ్రి చేయని ఒక గొప్ప త్యాగం చేయడానికి సిద్ధపడిపోయాడు. తన కుమారుని దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు ఆయన ఏ మాత్రము ఆలోచించకుండా మరి ఆయన కుమారుణ్ణి బలివ్వడానికి మరి మోరియా పర్వతాన్ని మీదకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆ స్టోరీ అంతా మనకి తెలుసు, ఏ విధంగా వెళ్ళారు. మరి ఈ యొక్క కట్టెలు, ఇంకా తాడు, ఇంకా ఈ యొక్క నిప్పు అన్ని కూడా తీసుకొని వెళ్ళారు. మరి ఆ మోరియా కొండకి పైకి ఎక్కుతున్నప్పుడట ఈ అన్ని కూడా రెడీ చేస్తున్నారు. ఈ యొక్క కుమారునికి ఒక సందేహం వచ్చి ఈ యొక్క ఇస్సాకు అడుగుతున్నాడంట, నాన్నగారు అన్ని కూడా ఉన్నాయి కదా, మరి ఈ యొక్క బలేది, ఈ యొక్క పొట్టేలేది అని అడిగినప్పుడు అతను చెప్పాడట, యెహోవా ఈరే, ఆయనే సమస్తము చూచుకుంటాడట అన్నప్పుడు ఈయన కూడా మరి మాట్లాడలేదట. వెరైటీ ఏంటంటే ఈ యొక్క ఇస్సాకు ఈజ్ కంప్లీట్ ఒక స్టాచ్యూర్ అనమాట. అంటే ఆయన ఒక మంచి యవనస్తుడు, యవన దశలో ఉన్నాడు. ఆయన మంచి దృఢంగా ఉన్నాడట. ఆయన మంచి దేహ దృఢం కలిగి ఉన్నందున ఆయన ఎంతో గట్టిగా పని చేస్తున్నాడు. ఇంకా వెరైటీ ఏంటంటే ఆ బలిపీఠను కూడా ఆయన తండ్రికి సహాయం చేస్తున్నాడు. ఈయనే బలిపీఠను కూడా సిద్ధం చేస్తాడు అన్ని కూడా. అయితే చివరగా మరి ఇంకా బలి ఇవ్వాలి అన్నప్పుడు మరి ఇస్సాకుని బంధించి ఆ చేతులు కాళ్ళు కట్టి మరి యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు ఒకసారి ఆలోచించండి. మరి ఆయనైతే, మరి మీరైతే ఏం చేస్తారు? మరి ఈ కాలపు ఇస్సాకులైతే ఏం చేస్తారు? ఏంటి తమాషా చేస్తున్నావా, నన్ను బలించడం ఏంటి? అయినా నాకన్నా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే 70 సంవత్సరాలు అప్పుడు కల్దీల దేశంలో ఉన్నావు కదా, అన్ని సంవత్సరాలు కూడా దేవుడితో పాటు నడిచావు కదా, నువ్వంటేనే దేవునికి ఇష్టం కాబట్టి నువ్వు పడుకో, నిన్ను బలిచ్చేస్తానని చెప్పేసి ఆ విధంగా అనుండొచ్చు. కానీ ఈ ఇస్సాకు మాత్రం ఏమి మాట్లాడలేదు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడట. అంటే తండ్రికి ఎంత లోబడ్డాడో ఒకసారి ఆలోచించండి. అదే రీతిలో అబ్రహాం కూడా మరి దేవునికి ఎంత లోబడ్డాడు. కాబట్టి మరి ఆ ఇస్సాకు జీవితంలో అంత ఫలభరితంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన సంపూర్ణంగా మరి తండ్రికి లోబడిన కుమారుడిగా మరి ఇస్సాకు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఒకసారి ఆలోచించండి. మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 10 నుంచి 11 వచనాల్లో ఆ సందర్భాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే మరి సారేపత్తు అనే ఒక ఊరు, ఆ సారేపత్తు అనే ఊరిలో ఒక విధవరాలు ఒక సందర్భం ఏంటంటే అక్కడ 3.5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వర్షాలు లేవు. అక్కడ కూడా బహు కరువు. అలాంటి కరువు ప్రాంతంలో మరి ఇక్కడ ఈలియా అనే ఒక గొప్ప ప్రవక్త, ఆయన కూడా ఆ కరువు ప్రాంతంలోకి వెళ్ళినప్పుడట వాళ్ళు మరి తన కట్టెలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు తనతో మాట్లాడుతున్నాడట. అమ్మా నాకు కొంచెం నీళ్ళు కావాలన్నప్పుడు నీళ్ళు ఇచ్చిందట. అంతేకాదు కానీ ఏం చేస్తామంటే తను చెప్పిందంట, బాబు నా దగ్గర కొంచెం రొట్టె చేసుకోవడానికి పిండి ఉంది, కొంచెం మాత్రమే నూనె ఉంది, ఇది మేము నాకు నా కుమారుడికి ఇది సరిపోతుంది, ఇది నేను తినేసి మేము చనిపోతాము, ఎందుకంటే మా దగ్గరికి ఏమీ కూడా లేదు, మరి దేశంలో కూడా ఎలాంటి యొక్క ఆహారము లేదు, కరువులో మేము ఉన్నాం అని చెప్పినప్పుడట అతను ఏమన్నాడంటే, సరేనమ్మా మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న పిండితో రొట్టె చేసి నాకు ఒక అప్పం చేసి ఇవ్వండి, ఆ తర్వాత మీరు తినండి అన్నాడట.
అంటే ఇంకేమీ మాట్లాడలేదంట. ఇంక సరే అని చెప్పేసి నేను చెప్పింది మీరు చేయమన్నప్పుడు తను కూడా అలానే ఏమి మాట్లాడకుండా ఇంటికెళ్ళి తనకున్న పిండితో రొట్టె చేసి మొట్టమొదటికి ఆ కప్పమును ఎవరికి ఇక ప్రవక్త అయిన ఏలియాకి ఇచ్చిందట. మరి ఏలియా తినిన తర్వాత తనని ఆశీర్వదించిన ఏ విధంగా అంటే, మా ఈ యొక్క కరువు తీరిపోయేంత వరకు కూడా మీ ఇంట్లో ఈ యొక్క నూనె కానీ ఈ యొక్క పిండి కానీ ఎప్పటికీ అయిపోదు, అదంతా కూడా అలా సమృద్ధిగా పొంగి పొరులుతుందని ఆశీర్వదించాడట. మరి ఒక్కసారి ఆలోచించండి, ఈ ఏలియాకి తెలీదా, దేవుడికి తెలీదా ఈ యొక్క కరువు ఉంటుందని, ఈ కరువులో ఇలాగ అడగమని? కానీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క విధవరాల్ని ఆశీర్వదించడానికే మరి ఏలియాని ఆ సారెపత్ అనే గ్రామానికి మరి దేవుడు పంపాడు. కాబట్టి ఎప్పుడైతే తన విధేయత చూపిందో, విధేయతలో గొప్ప ఆశీర్వాదం ఉందో మనం తెలుసుకోవాలి. ఒకవేళ కానీ నేను అప్పాన్ని ఇవ్వడానికి ఇష్టపడకపోతే, ఈ యొక్క విధవరాలు అప్పాన్ని నేను చేయను, ఇది నాకు మాత్రమే అని తను తినేసిందంటే మరి ఆ కరువు ప్రాంతంలో తను చనిపోయేదేమో. ఈరోజు చరిత్రలు కూడా మనకి ఆవిడ కనిపించకపోను. కనుక మనం ఒకసారి ఆలోచించేయాలి. ఎందుకంటే కేవలం నీ యొక్క విధేయతలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉందని మనం గ్రహించాలి. అందుకనే ఒబీడియన్స్ ఇస్ ఎ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అనే ఒక మాట ఉంటుంది. కాబట్టి మనం ఆశీర్వాదానికి కారణం ఏంటంటే విధేయత. మరి ఈ యొక్క సారెపత్ విధవరాలు ఎప్పుడైతే మరి యొక్క కరువులో కూడా మరి యొక్క అప్పాన్ని చేసి ఈ యొక్క ప్రవక్తకి ఇచ్చిందో, తను ఎంతగా ఆశీర్వదింపబడిందంటే 3.5 సంవత్సరాలు ఏకదాటిగా కరువు ప్రాంతంలో కరువు కొనసాగుతున్న సమయంలో తిని ఇంట్లో మాత్రం నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, సమృద్ధిగా ఉన్నారట. వారు బ్రతికించబడ్డారు. కారణం తను కరువులో కూడా విధేయత చూపించగలిగింది, కష్టకాలంలో విధేయత చూపించగలిగింది. కనుక నీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచించండి, మీరు కష్టకాలంలో దేవునికి విధేయత చూపించగలిగారా? విధేయతలో ఉన్నది ఎంతో గొప్ప ఆశీర్వాదం అని మీరు తెలుసుకోవాలి. మీకు ఏదైనా చిన్న కష్టం వస్తే మీరు చాలా విలవిల్లాడిపోతూ ఉంటారు, వెంపర్లాడుతూ ఉంటారు, ఏదన్నా సరే నేను చేసేయాలని. కానీ అది దేవునికి విధేయత చూపించినప్పుడు బహుగా మీరు ఆశీర్వదింపబడతారు. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మరి ఇస్సాకు కూడా బహుగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే ఆయన విధేయత చూపించినందుకు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ ఒబీడియన్స్ బట్ కంప్లీట్ ఒబీడియన్స్. అది ఏంటంటే సంపూర్ణ విధేయతకి లోనయ్యాడు కనుక, లోబడ్డాడు కనుక ఆయన అంతగా ఎంతగా ఆశీర్వదింపబడి అంటే 100 ఫలాన్ని ఆయన చేతికి వచ్చిందట. అంతేకాదు కానీ ఆ ప్రాంతం అంతట్లో కూడా యెహోవా ఆశీర్వదించాడు కనుక ఆయన గొప్పవాడాయను అని అక్కడ వాక్యం చెప్తుందంటే, ఒక ఆశీర్వాదంతో ఆయన వెళ్ళిపోలేదు కానీ ఆ ప్రాంతం అంతటికి కూడా ఒక గొప్ప గొప్ప వ్యక్తిగా ఆయన ఒక గుర్తింపు పొందాడు. కనుక నీ జీవితంలో కూడా నిన్ను ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాజ్యానికి దేవుడు నిన్ను హెచ్చించాలని, ఎంతో ఆశీర్వదించబడాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అయితే దానికి మీరు పాత్రలు అవ్వాలంటే మీరు సంపూర్ణ విధేయులుగా ఉండాలి. మీరు కూడా విధేయత చూపించగలిగిన వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకుని వెళ్తాడని ఒక సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి 3వది కూడా మనం చూసుకుందాం. ఇస్సాకు జీవితంలో ఆయన దేవుని సన్నిధిలో ధ్యానించాడట. ఆయన దేవుని సన్నిధిలో ధ్యానించాడని ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం చూస్తే, ఆదికాండము 24:63, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. అంటే ఇక్కడ సాయంకాలమున ఇస్సాకు పొలంలో ఉన్నాడట, అక్కడ ధ్యానిస్తున్నాడట. అంటే ఇస్సాకు తను దేవుని సన్నిధిలో ధ్యానించడం ఆయన ఇష్టంగా ఆయన చేసుకున్నాడు కనుక ఆయన ఆశీర్వదింపబడ్డాడట. కనుక మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు అది దేవునికి ప్రేమగా ఉంటుందట. తద్వారా మీరు ఆశీర్వదింపబడతాడు. అయితే ఒకసారి నేను
ఒకసారి రోడ్డు మీద ఒకసారి బయటికి అట్లా వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక యోగా ఇన్స్టిట్యూట్ ఒకటి కనపడింది. అది ఒక బోర్డు. అయితే ఆ ఇన్స్టిట్యూట్ బయట వారు ఏం పెట్టారంటే యోగా శ్వాస మీద ధ్యాసట, శ్వాస మీద ధ్యాసట. అంటే నాకు అది చూసి కొంచెం నవ్వు అనిపించింది. శ్వాస మీద ధ్యాస ఏంటి అని. కానీ వారు చేసేదే అది. కనుక యోగా వాళ్ళు ఏం చేస్తారంటే అనేకమైన ఆసనాలు వేస్తూ ఉంటారు. వారి యొక్క శ్వాస క్రియలు బట్టి వారు అనేకమైన మంచి యొక్క ఆరోగ్యపరమైన ఒక మంచి ఈవులను పొందుకుంటుంటారు. అది తప్పు కాదా అవ్వకపోవచ్చు, కానీ మొట్టమొదటిగా నేను మనసులో నవ్వుకున్నది ఏంటంటే శ్వాస మీద ధ్యాస కాదు, కానీ ఆ శ్వాస ఇచ్చిన దేవుని మీద ధ్యాస అనుకున్నాను నేను. హల్లెలూయా. కనుక అయితే మనకి దేవుడే మనకి అంతా కూడా అనుగ్రహించాడు. ఆ శ్వాస ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టేసి ఇంకేదో ఇతర కారణాలు మనం వెతుక్కోవడం అనేది తప్పు. కనుక ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు, దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించాడు కనుక ఆయన బహుగా ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ ఒక వాక్యాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. మరి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 97వ వచనాన్ని మీరు చూస్తే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ దినమెల్లా అంటే మనం రోజంతా కూడా ఆయనకు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడట అది ఎంతో ప్రియముగా ఉంటుందట. దానివల్ల ఆశీర్వదింపబడతావు. మరి ఆ సత్యాన్ని ఈ యొక్క వ్యక్తి ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. కాబట్టి ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆయన ఏంటట, ఆయన కరువు ప్రాంతంలో కూడా విత్తనం విత్తినప్పుడట ఆయన 100 ఫలం పొందుకోవడమే కాకుండా ఆ ప్రాంతం అంతట్లో కూడా చాలా గొప్పవాడిగా దేవుడు తనని చేశాడు. కాబట్టి నీ జీవితంలో కూడా మీరు ఎప్పుడైతే దేవుని పైన మీరు ధ్యాస చూపించినప్పుడు, దేవుని మీరు ధ్యానిస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మీరు గడపడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు దాన్ని మిమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా మీరు చేస్తున్న పనుల్లో కూడా 100 ఫలాన్ని మీరు పొందుకునే రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి దేవుడు ఆశీర్వదించాడంటే మరి దానికి కొలతలు ఉండవండి. మరి మనుషులైతే ఒక రేంజ్ లో ఒక కొలత ప్రకారంగా వాళ్ళు చేస్తారు. ఇంత పని చేశారు కదా వాడికి ఇంత. కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నట్లయితే ఆ కొలతకి మితి లేదు, ఒక కొలతకి ఒక పరిమితి లేదు. అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రోజు ఒకసారి మీరు ఆలోచించండి. మరి దేవుని చేత మీరు ఆశీర్వదింపబడాలి, మరి గొప్ప వారిగా అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మిమ్మల్ని బట్టి దేవుడు మొట్టమొదటిగా ఆనందిస్తున్నాడా, దేవుడు కూడా మనసారా మిమ్మల్ని చూసి నవ్వుకునేటట్లు మీ యొక్క జీవితం ఉందా అంటే హృదయపూర్వకంగా నవ్వు అనేది ఎప్పుడు వస్తుందని చెప్పాను. మీ హృదయంలో ఆనందం ఉంటున్నప్పుడు, నిజమైన ఆనందం ఉంటున్నప్పుడు మీ నోటిలో ఆ నవ్వు ఉంటుంది. కనుక మీరు చేస్తున్న పనిని బట్టి దేవుడు సంతోషంగా నవ్వుకునేటట్లు ఉన్నారా? ఒకవేళ లేనకపోతే మరి మీరు కూడా మీరు చేసే వాటిని బట్టి దేవుడు హృదయపూర్వకంగా సంతోషపడే రీతిలో మీరు యొక్క ప్రవర్తన మీరు ఉండాలి. అంతేకాదు కానీ మరి సహోదరి సంపూర్ణ విధేయత కలిగి కూడా మీరు జీవించాలి. ఎందుకంటే ఆయన అనేకమైన ప్రణాళికలతో ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు, అంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి. అయితే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలన్నట్లయితే సంపూర్ణంగా మీరు ఏం చేయాలి? దేవునికి విధేయుడిగా ఉండాలని. ఎలా ఉండాలట? కంప్లీట్ ఒబీడియన్స్, ఒక సంపూర్ణ విధేయురాలుగా మీరు ఉంచినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మీకే. అయితే చివరిగా మనం గమనించినాము కదా, అందులో కూడా మనం చూసాం దేవుని సన్నిధిలో ఆయన గడిపాడు. ఎవరి యొక్క సాయంకాల సమయంలో ఆయన పొలంలో ఆయన ధ్యానించినట్టు మనకి ఇక్కడ వాక్యం చూపిస్తుంది. కనుక ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో మీరు అక్కడ దినమెల్లా కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడట ప్రేమగా ఉన్నారట, ఆశీర్వదింపబడ్డారట, సంతోషం కలిగిందట. కనుక మీరు కూడా దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మీరు ధ్యానించినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా దేవుడు ఫలభరితంగా మీరు కూడా 100 ఫలాన్ని మీరు పొందుకునే రీతిలో దేవుడు చేయడానికి సంసిద్ధుడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అవును దేవా, నేను కూడా
వలె నేను కూడా ఆశీర్వదింపబడాలి. మరి యొక్క నా దేశంలో గొప్పవాడిగా మీరు ఏ విధంగా చేశారో నా స్థలంలో కూడా నన్ను ఉన్నతమైన స్థలంలో నేను వెళ్ళేలాగా మీరు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలు అంగీకరిస్తారు. కనుక ఒక చిన్న నిబంధన చేసుకున్నాం దేవుడితో. మరి యొక్క 3 విషయాలు మనం ధ్యానించాం కనుక ఖచ్చితంగా ఇవి మనం కూడా మన జీవితంలో అప్లై చేయాలి. ఇవి అన్వయింపు చేసినప్పుడు మన జీవితం కూడా ఎంతో ఫలభరితంగా ఉంటుంది. యూ కెన్ బి ఎ బ్లెస్సింగ్. మీరు ఒక ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటారు. అండ్ యూ కెన్ బి బ్లెస్డ్. మీరు కూడా ఆశీర్వదింపబడతారు. కనుక ఈ 3 మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగింపులోకి వెళ్దాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. మరి యొక్క ఉదయకాల సమయంలోనైనా ప్రత్యేక రీతిలో మరి ఏ విధంగా ఆశీర్వదింపబడడానికి గల కారణాలు మేము చూసి ఉన్నాం నాయన. మరి మా జీవితంలో కూడా సంపూర్ణంగా తండ్రి అవి మేము కూడా కలిగి మరి సాగు ఏ విధంగా 100 ఫలాన్ని మరి పొంది మరి ఆ దేశంలోనే గొప్పవాడిగా ఎలా అయ్యాడోనైనా అదే రీతిలో కూడా మేము కూడా 100 ఫలాన్ని మేము పొంది నీకు మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మా జీవితాన్ని మలచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి తండ్రి వారి జీవితంలో తండ్రి వారి పుట్టుక ద్వారా తండ్రి ఇతరులు సంతోషంగా ఉన్నారా, ముఖ్యంగా మీరు సంతోషంగా ఉన్నారా లేదా నైనా అనేది వారికి ఒకసారి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు వాక్యం సూచిగా మీరు మాతో మాట్లాడిన రీతిలో తండ్రి వారు నిజంగా మిమ్మల్ని ఆనందం పెట్టే రీతిలో వారి యొక్క జీవితం ఉన్నట్లయితే వారిని బహుగా మీరు ఆశీర్వదించడానికి మీరు ముందుకు వస్తారని మేము నమ్ముచున్నాం దేవా. అదే రీతిలో తండ్రి సంపూర్ణ విధేయురాలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేక రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. ప్రతి ఒక్కరు కూడా నీకు విధేయులుగా ఉండటకు సహాయం చేయండి అయినా. విధేయులుగా ఉంటే ఎంతో ఆశీర్వాదము మేము తెలియజేశారు కనుక అదంతా కూడా మా జీవితంలో మేము అది పాటించలాగా నా కృపను అనుగ్రహించండి. చివరిగా మరి తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము ధ్యానించే రీతిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయినా. ఈ యొక్క ధ్యానించే రీతిలో తండ్రి మీకు వాక్యాన్ని మేము పఠించే రీతిలో తండ్రి మీ కొరకు తండ్రి మేము తెలుసుకునే రీతిలో తండ్రి మాకు కృపను అనుగ్రహించండి తండ్రి. ఇంకా రానున్న రోజుల్లో తండ్రి అనేకమైన వర్తమానాల ద్వారా తండ్రి మేము బలపడి తండ్రి స్థిరపడే రీతిలో తండ్రి కృపను అనుగ్రహించండి. ఈ రెజరెక్టెడ్ రైస్ మినిస్ట్రీస్ ఇంకా అత్యధికంగా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ప్రార్థన తండ్రి కూడా నీ సన్నిధిలో చేర్చుకోమని క్రీస్తు యేసు